రాజ్యం సమీపించి ఉండదని చెప్పి, మీరు మారు మనసు పొందండి, సువార్త నమ్మండి అని చెప్పి దేవుని రాజ్య సువార్త ప్రకటించు ఆయన యోదయ నుంచి గలీలీకి వచ్చాడంట. అంటే చెరపట్టబడింది అక్కడ, యోహాన్ చెరపట్టబడింది యోదయాలో. అయితే ఇప్పుడు ఆ యోదయ మొదలుకొని గలీలీ వరకు ప్రభు చేస్తున్న పని ఏంటంటే, ఆయన కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నదని చెప్పి ప్రకటిస్తూ వెళ్తున్నాడు. యోదయ మనం చూస్తే, యోదయ అంటే ఇజ్రాయెల్ యొక్క దక్షిణ దిక్కులో ఉంటుంది. ఆ తర్వాత గలీలీ అంటే ఉత్తర దిక్కులో ఉంటుంది. ఇంకా మిగతా చూస్తే సమరయ అని ఉంటుంది. సమరయ ప్రాంతం అనేది ఇజ్రాయెల్ యొక్క మధ్య భాగంలో ఉంటుంది. అంటే నార్త్ లో ఉన్నది గలీలియా, మధ్యలో ఉన్నది సమరయ, సౌత్ లో ఉన్నదేమో యోదయ. అయితే ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, యోహాను చెరపట్టబడిన విషయం విని అతను యోదయ మొదలుకొని గలీలీ వరకు, అంటే సౌత్ నుంచి నార్త్ వరకు, అంటే మొత్తం ఇజ్రాయెల్ అంతా ఆయన ప్రకటిస్తుంది ఏంటి అంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పి ఈ మాటలను ప్రకటిస్తూ వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట చూస్తే, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని రాజ్యం ఇంకా అక్కడ లేదు, ఇంకా రాలేదు అని అర్థం. ఒకవేళ ఆల్రెడీ అక్కడికి దేవుని రాజ్యం వచ్చి ఉంటే దేవుని రాజ్యం సమీపించినది అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది ఇంకా రాలేదు, అది ఇంకా రాబోతుంది కాబట్టే దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే యేసుప్రభు కాలంలో, యేసుప్రభు యోదయ మొదలుకొని గలీలీ వరకు ఈ మాటలు చెప్తున్న కాలంలోనే మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజలలో భక్తికి కొదువేమీ లేదు. అక్కడ ఇజ్రాయెల్లో మనం చూస్తే వాళ్ళకి భక్తి ఉంది, వాళ్ళకి మందిరం ఉంది, ఆరాధన ఉంది, బలి అర్పణ ఉంది, ఇంకా దేవుని ప్రజలు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి, ఏమి లేవని కాదు. కానీ ఇవన్నీ ఉన్నప్పుడే కూడా ఇజ్రాయెల్లో కొదువుగా ఉన్న విషయం ఒకటి ఉంది. అది ఏంటి అంటే, అక్కడ దేవుని రాజ్యం లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని రాజ్యం సమీపించున్నది, కాలము సంపూర్ణమైనది అని చెప్పి మీరు మారు మనసు పొందండి అని చెప్పి ప్రభు ప్రకటిస్తున్నాడు. అయితే ఏంటి మారు మనస్సు అంటే, పేరులోనే మనం చూస్తున్నాము, అది మనసులోనే ఒక మార్పు. అంటే మనసులోనే ఒక మార్పు, క్రియలలో మార్పు కాదు, కానీ మనసులోనే ఒక మార్పు పొందాలి అని చెప్పి ఆ పదం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే మొట్టమొదటిగా నా యొక్క యాక్షన్స్ లో లేదా నా క్రియలలో మార్పు కాదు, మొట్టమొదటిగా నాకు ఎక్కడ రావాలి మార్పు? మనసులోనే మార్పు రావాలి. అది మారు మనసు. అంటే ఇప్పటి వరకు నా మనస్సు దేని మీద ఉంది అంటే, నా రాజ్యం మీద ఉంది. ఇక్కడ ప్రభు మొదటి చెప్తున్నాడు, దేవుని రాజ్యం సమీపించినది కనుక ఇప్పుడు మీరు మారు మనసు పొందని అంటున్నాడు. అంతకుముందు ఆ మాట చెప్పలేదు, కానీ ఇప్పటికే దేవుని రాజ్యం సమీపించినది కనుక మీరు మారు మనసు పొందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుని రాజ్యానికి మారు మనసుకి ఏదో సంబంధం ఉంది. అంటే దేని కొరకు మారు మనసు పొందాలి అది కూడా చెప్తున్నాడు ప్రభు. మారు మనసు అనగా, నా మనస్సు ఒక దిక్కులో ఉంది, ఆ దిక్కు నుండి వేరొక దిక్కుకి నా మనసు మళ్ళాలి. ఇప్పుడు ఏదో క్రియ మార్పు కాదు, కానీ మనసు యొక్క గురి, మనసు యొక్క డైరెక్షన్ మారిపోవాలి. దాని కొరకు మారు మనసు పొందాలి. అయితే ఎందుకు మారు మనసు పొందాలి? ఏ దిక్కులో నుండి ఏ దిక్కులోకి నా మనసు పోవాలి అంటే, ఇప్పుడు నా మనసు ఎక్కడ ఉంది అంటే, నా రాజ్యం మీద ఉంది లేదా నా మీద ఉంది. ఇప్పుడు నా మనసు ఎటువైపు తిరగాలి అంటే, దేవుని రాజ్యం వైపు తిరగాలి. అదే అన్నాడు కదా, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడి అంటున్నాడు. అంటే మారు మనసు దేని కొరకు పొందాలి అంటే, దేవుని రాజ్యం కొరకే పొందాలి. అంటే నా మనసు ఇప్పుడు నా రాజ్యం నుంచి ఎటు తిరగాలి అంటే, దేవుని రాజ్యం వైపు తిరగాలి. ఇప్పటి వరకు నా రాజ్యం నడిచింది, నా రాజ్యం మీద నాకు మనసు ఉంది. అంటే నేనేదైతే కోరుకున్నానో అదే నేను చేశాను, నేనేదైతే చెయ్యాలనుకున్నానో అదే నేను చేశాను. అంతా నా రాజ్యం ప్రకారం, అనగా నా ఇష్ట ప్రకారం నేను చేశాను. అంటే నేనే నా రాజ్యంలో ఒక రాజుగా ఉన్నాను. నా మనసంతా నా రాజ్యం మీద ఉంది.
కానీ ఇప్పుడు ఆ మనసు ఎటువైపు తిరగాలి అంటే దేవుని యొక్క రాజ్యం వైపు తిరగాలి, లేదా దేవుని వైపు తిరగాలి. దాని కొరకు మన మనసు అనేది మారాలి. అయితే ఈ రాజ్యము, ఈ దేవుని రాజ్యం అనేది ఎక్కడో పలానా ఒక సంఘంలోనో లేకపోతే పలానా స్థలంలో వచ్చేది కాదు. మరి ఎక్కడికి వస్తుంది దేవుని రాజ్యం అనేది మనం ఒకసారి చూద్దాము. లూకా సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినం చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. ఒక్క నిమిషం అండి, అది కాదు, 22 కాదు, సారీ 20-21. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు, నీవెవనియందును మోమాటం లేక సత్యమే. కాదండి, లూకా సువార్త 17:20-21. దేవుని రాజ్యం ఇప్పుడు ఎందుకనగా వచ్చు. అదే చదవండి. అదే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్య నేను ఉన్నది గనుక ఇదిగో ఇక్కడున్నానని, ఇదిగో అదిగో అక్కడున్నదని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. చాలా. అయితే నేను చెప్పినట్టుగా ప్రభు ఈ మాటలు ఏదైతే నేను చెప్పానో, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, ఈ మాటలు ప్రభు యోదయ ప్రాంతం మొదలుకొని సమరయ గుండా వెళ్తూ గలిలే ప్రాంతం వరకు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అది ఏమని ప్రకటిస్తున్నాడు అంటే, మనం చదువుకున్నట్టుగా దేవుని రాజ్యం సమీపించున్నదని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు. అయితే ఇప్పుడు అయితే ఇలా ప్రకటిస్తూ ఉండగా అయితే ఈ మాటలే వస్తున్నాయి ఆయన నోటి నుంచి, దేవుని రాజ్యం దేవుని రాజ్యం దేవుని రాజ్యం సమీపించున్నది, ఈ మాటలే వస్తున్నాయి. అయితే పరిసయ్యులకి డౌట్ వచ్చింది, సరే ప్రభువా, దేవుని రాజ్యం సమీపించున్నది, దేవుని రాజ్యం సమీపించున్నది అని మాటికి నువ్వు అది చెప్తున్నావు, సరే మరి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ఆయన అడిగాడు. ఎప్పుడు వచ్చును అని ఆయన ప్రశ్నించాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని రాజ్యం అనేది ప్రత్యక్షంగా రాదు, అంటే అది కనబడదు, ఈ కంటికి కనిపించేది కాదు, అది రావడం అయితే వస్తుంది కానీ అది ప్రత్యక్షముగా రాదు. అదే సమయంలో దేవుని రాజ్యం అక్కడ ఉంది, ఎక్కడ ఉంది, పలానా స్థలంలో ఉంది అని చెప్ప వీలు పడదంట. ఉదాహరణకు దేవుని రాజ్యం పలానా కాజీపేటలో ఉంది, లేకపోతే పలానా సిద్దిపేటలో ఉంది, లేదంటే పలానా విజయవాడలో ఉంది, పలానా విశాఖపట్నంలో ఉంది, పలానా హైదరాబాద్ లో ఉంది అని ఈ విధంగా చెప్ప వీలు పడదంట. ఎందుకు చెప్ప వీలు పడదు అంటే, దేవుని రాజ్యం అనేది అది మీ మధ్యలోనే ఉన్నది అంటున్నాడు. అయితే మనము దాని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే అది మీ మధ్యలో అని రాదు, యాక్చువల్ గా అయితే అది కొంచెంగా వేరేగా ట్రాన్స్లేట్ అయింది. దాని యొక్క యాక్చువల్ అర్థం, సరైన అర్థం ఏంటంటే, దేవుని రాజ్యం మీలోనే ఉన్నది అని చెప్తాడు అనమాట. అంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అని చెప్తాడు. అంటే మీలోనే దేవుని రాజ్యం ఉందని చెప్తాడు. మీ మధ్యన అంటే అది మళ్ళీ స్థలం అయిపోతుంది కదా, మరి స్థలం అయినప్పుడు మళ్ళీ ప్రభు ముందు చెప్పిన మాటకి అది వ్యతిరేకంగా ఉంటుంది. మీ మధ్యన అంటే ఏంటంటే మీలో వస్తుంది దేవుని రాజ్యం. అంటే దేవుని రాజ్యం పలానా స్థలంలోనికి వచ్చేది కాదు, పలానా సంఘంలోనికి వచ్చేది కాదు, కానీ అది మీలోనికే వస్తుంది. అంటే మీ ఒక్కొక్కరిలోనికి దేవుని రాజ్యం వస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుని రాజ్యం కొరకు ఏదైతే నాలో ప్రభు స్థాపించడానికి వచ్చాడో ఆ రాజ్యం కొరకు నేనేం చేయాలి? మారు మనసు పొందాలి. అంటే మనసులోనే ఒక మార్పు రావాలి. ఏంటి ఆ మనసులో మార్పు అంటే, ఇప్పటి వరకు నా రాజ్యం ఉంది, కానీ ఇప్పుడు నా రాజ్యం కాదు ప్రభువా, నీ రాజ్యం నాలో స్థాపించబడాలి. ఇదే మారు మనసు. ఇప్పటిదాకా నా రాజ్యం నడిచింది, కానీ ఇప్పుడు నా రాజ్యం నాకు వద్దు ప్రభువా, నాకు నీ రాజ్యం కావాలి అని మనస్ఫూర్తిగా ఈ విధంగా చెప్పగలిగితే వారికి మారు మనసు ఉన్నట్టు. లేదు ప్రభువా, నా రాజ్యం నేను కొంత ఉంటాను, కొంత నువ్వు ఉండు,
అంటే సరైన మారు మనసు లేనట్టే. ఉదాహరణకు ఒక కుర్చీ మీద ఒకే వ్యక్తి కూర్చోగలడు, ఇద్దరు వ్యక్తులు కూర్చోలేరు. ఒకవేళ వేరొక వ్యక్తి ఆ కుర్చీ మీద కూర్చోాలనుకున్నా అక్కడ ముందు ఉన్న వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అక్కడ ఆ కుర్చీ నుంచి లేచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అప్పుడు మరొక వ్యక్తి అక్కడ కూర్చోవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఒకే కుర్చీ మీద కూర్చోవడం అవ్వదు. అదే లెక్కలో ఉంటే నా రాజ్యం ఉండాలి నాలోని, లేకపోతే దేవుని రాజ్యం ఉండాలి. ఈ రెండు ఒకేసారి అంటే కుదరవు. అయితే ఇప్పుడు నా రాజ్యం కావాలి లేదా దేవుని రాజ్యం కావాలా అన్నది నా మనసే నిర్ణయిస్తుంది. నా మనసును బట్టే ప్రభు నిర్ణయం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రభు తన రాజ్యాన్ని నాలో స్థాపిస్తాడా లేదా అన్నది నా మనసులో ఉన్న నిర్ణయాన్ని బట్టే, నా మనసు యొక్క పరిస్థితిని బట్టే అది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన ప్రభు ఏది కూడా బలవంతంగా చేసేవాడు కాదు. ఒక ఫోర్స్ అనేది లేదు ప్రభుకి. తాను ఫోర్స్ఫుల్ గా లేదా బలవంతంగా తన రాజ్యాన్ని స్థాపించేవాడు కాదు. మీరు అక్కడ లవదిక సంఘంలో చూసినా కూడా ప్రభు అక్కడ తలుపు తట్టినట్టుగా ఉంది. ప్రభు తలుపు తీసుకొని లేదా తలుపు గుండా వెళ్ళి లోపలికి వచ్చే శక్తి లేదంటే శక్తి ఉంది, లేదని కాదు. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే మనస్ఫూర్తిగా తనని స్వీకరించాలి, మనస్ఫూర్తిగా తనకి లోపలికి రానివ్వాలి అని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభుకి అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రభు మన మనసులో ఒక మార్పు, మనం మనస్ఫూర్తిగా ఆయనను అంగీకరించాలి, మనస్ఫూర్తిగా ఆయనను స్వీకరించాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ఆదామవ్వలకి దేవుడు మీరు పండు తినొద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇప్పటిమైతే ఇచ్చాడు. కానీ అదే సమయంలో వారు పండు తింటున్నప్పుడు దేవుడు వచ్చి ఏమి వారిని అడ్డగించలేదు. అరే నేను చెప్పాను కదా పండు తినొద్దు అని చెప్పి మీరు మళ్ళీ ఎందుకు తింటున్నారని చెప్పి వారి ఎద్దకు వచ్చి అక్కడ అడ్డగించినట్టుగా దేవుడు ఏం లేదు. వాళ్ళని ఏం బలవంతంగా వద్దు తినొద్దు అని చెప్పి అడ్డుకున్నట్టుగా లేదు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ అనేది దేవుడు ఇచ్చాడు. దేవుడు తన ఆజ్ఞను ఇస్తాడు, కానీ ఆ ఆజ్ఞకి మానవుడు లోబడతాడా లేదా అన్నది మానవుని చేతిలోనే ఉంది. దేవునికి అడ్డగించే హక్కు 100కి 100% ఉన్నప్పటికీ కూడా ఆయన అలాగ పనిచేసేవాడు కాదు. మన యొక్క మనసుని త్రోసిపుచ్చి లేదా మన యొక్క ఆ యొక్క స్వేచ్ఛ, మన మనసులో ఏదైతే స్వేచ్ఛ ఇచ్చాడో ఆ స్వేచ్ఛను త్రోసిపుచ్చి ఆయన పని చేసేవాడు కాదు. మన మనసులో మన మనస్ఫూర్తిగా ఆయనను కోరుకుంటున్నామా, మనస్ఫూర్తిగా ఆయనకి లోబడుతున్నామా అని చెప్పి ఆయన చూసే దేవుడు, ఆ లెక్కలో పనిచేసే దేవుడు. ఈవెన్ సంఘంలో అయినప్పుడు కూడా, సంఘానికి ఆయన శిరస్సుగా అయినప్పటికీ కూడా లవదిక సంఘంతో అంటున్నాడు, ఇదిగో తలుపు ఎదుట నేను నిల్చుని ఉన్నాను, నాకు తలుపు తీసినట్టు నేను లోపలికి వచ్చేదని అంటున్నాడు. అంటే హృదయాన్ని తట్టుతున్న ప్రభు, తను లోపలికి వచ్చే అధికారం ఉంది, లోపలికి వచ్చే ఆ శక్తి ఉంది, అన్ని హక్కులు ఉన్నాయి ప్రభువుకి. కానీ అయినప్పటికీ కూడా మన మనసులో ఒక మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. మనం మనస్ఫూర్తిగా ఆయనను అంగీకరించాలి, మనం హృదయపూర్వకంగా ఆయన అంగీకరించాలి, ఆయన స్వీకరించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. అదే లెక్కలో నా రాజ్యము నాకు నిజంగా వద్దా, దేవుని రాజ్యం నాకు కావాలన్నది మన మనసుని బట్టే ఆధారపడి ఉంటుంది. మన మనసులో నిజంగా ఈ కోరిక ఉంటే ఏంటి, నాకు నా రాజ్యం వద్దు ప్రభువా, నాకు నీ రాజ్యం కావాలని చెప్పి నిజంగా ఆ యొక్క వాంఛ నాలో ఉంటే దేవుడు తన రాజ్యాన్ని మనలో స్థాపిస్తాడు. లేదు జస్ట్ నేను బయటికి చెప్తున్నాను, ప్రభువా నాకు నీ రాజ్యం వచ్చింది కాక, మన పరలోక ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నీ రాజ్యం వచ్చింది కాక అని చెప్పి ప్రభు నేర్పిన ప్రార్థన ఉంది. అది ఈరోజు చాలా సంఘాలు చేస్తున్నారు. కానీ నిజంగా మనసులో వారు కోరుతున్నారా దేవుని రాజ్యాన్ని? దేవుని రాజ్యం వారిలో స్థాపించబడితే వారు నిజంగా ఇష్టపడతారా? వారు దాన్ని కోరుతున్నారా అంటే చాలా మంది దాన్ని కోరుకోవడం లేదు, నోటితో చెప్తున్నారు నీ రాజ్యం వచ్చింది కాక అని చెప్పి. కానీ నిజంగా దేవుని రాజ్యం నేను కోరుకుంటున్నానని చెప్పి నా మనసులోనే నాకు తెలుస్తుంది. నేనేం కోరుకుంటున్నాను? ముందు చెప్పినట్టుగా దేవుని రాజ్యం ఇష్టపడతారు అందరూ, కానీ ఆ దేవుని రాజ్యం కావాలి అంటే నా యొక్క రాజ్యం నేను విడిచిపెట్టాల్సి ఉంటుంది, నా సొంత రాజ్యాన్ని నేను వదులుకోవాల్సి వస్తుంది. నా రాజ్యం నేను విడిచిపెడితేనే దేవుని యొక్క రాజ్యం నాలో స్థాపించబడుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఒకే కుర్చీ మీద ఇద్దరు వ్యక్తులు కూర్చోలేరు. ఉంటే ఒక వ్యక్తి ఉండాలి లేదా ఇంకో వ్యక్తి ఉండాలి. ఇద్దరు అదే కుర్చీ మీద ఉంటారంటే అవ్వదు. అదే లెక్కలో నా మనసులో నేను ఏమనుకుంటున్నాను, నాకేం కావాలి? నా రాజ్యం కావాలా, దేవుని రాజ్యం కావాలా? ఇజ్రాయెల్ ప్రజలను అడిగితే వారు అంటారు మాకు దేవుని రాజ్యం కావాలి, మేము దేవుని రాజ్యం కోసం కనిపెడుతున్నామని చెప్తారు. ఈవెన్ అక్కడ మనం చూస్తే పరిచయాలు ఇప్పుడు చదివాం లోక 17లో, పరిచయాలు అడుగుతున్నారు కుతూహలంగా, ప్రభా దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని చెప్పి. కానీ నిజంగా వీళ్ళకి కావాలా దేవుని రాజ్యం లేదా వద్దా అని చెప్పి మనం కొద్దిగా చూద్దాము. ఒకసారి
మత్తయి సువార్త 21వ అధ్యాయం చూద్దాం. ఫస్ట్ నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము దాని యొక్క 9 నుంచి చదవండి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలీలియాలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్క చాలండి, సరిపోదాం. ఇక్కడ మనం చూస్తే మనకంతా తెలిసిందే. అంటే అదే అధ్యాయం మీరు 4వ వచనం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏంటంటే జకర్యా గ్రంథంలో ముందుగానే రాయబడింది ఏంటంటే, నీ రాజు సాత్వికుడే, గాడిద మీద ఆయన వచ్చును. అంటే నీ రాజు తగ్గించుకుంటూ దీనుడుగా ఒక గాడిద మీద వస్తాడు అని చెప్పి జకర్యా ముందుగానే చెప్పడం జరిగింది. అయితే దానిని వారి జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎప్పుడైతే గాడిద మీద యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడో దాన్ని వారి జ్ఞాపకం చేసుకుని వెంటనే ఏం చేస్తున్నారంటే, అక్కడ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరుస్తున్నారు. పరిచి కొందరు ఆ చెట్టు కొమ్మలు తీసుకుని దారి పొడుగున వాటిని పరుస్తున్నారు. అలాగా బట్టలు, చెట్టు కొమ్మలు ఈ వీటిని పరిచి ఏం చేస్తారంటే, ప్రభు వెళ్లే మార్గంలోని అక్కడున్న రోడ్డు అంతా పరిచి ఆయనకి స్వాగతిస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, దేవుని కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని చెప్తున్నారు. అంటే వారు గ్రహించారు, ఓకే అక్కడ జకర్యా చెప్పబడినట్టుగా ఇక్కడ జరుగుతుంది, ప్రభు గాడిద మీద వస్తాడని చెప్పి, నీ రాజు గాడిద మీద వస్తాడని ముందుగానే జకర్యా చెప్పాడు. చెప్పినట్టుగానే ప్రభు గాడిద మీద వస్తున్నాడు. అయితే వాళ్ళకి అది అర్థమయ్యి వాళ్ళు ఇంకా ఆయన ఆహ్వానిస్తున్నారు. ప్రభు పేరట వచ్చి స్తుతింపబడును గాక అని బట్టలు పరిచి, చెట్టు కొమ్మలు పరిచి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఓకే, బానే ఉంది. అయితే ఇప్పుడు అదే ప్రభు ఏం చేస్తున్నాడు, యెరూషలేములోకి వెళ్తున్నాడు. ఆ గాడిద మీద యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, అక్కడ మన 12వ వచనం చూస్తే, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చే వారందరినీ పడద్రోసినని ఉంది. అయితే మీరు దాని యొక్క 15వ వచనం మళ్ళీ చదవండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, చాలండి, సరిపోద్దాము. అయితే ఇదే సందర్భం మనము వేరొక సువార్తలో చూద్దాము. ఇక్కడ స్పష్టంగా అది రాసలేదు.
పరచడానికి, లేకపోతే ఈ విధంగా బల్లలు పడదోయడానికి, రోకలు మార్చి వారిని వీరందరినీ వెలకొట్టడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి అక్కడ శాస్త్రులు పరిశీలన అడుగుతారు వాళ్ళు. ఇది లూకా సువార్త 19:45-46 ఉండొచ్చు. ఉందా? సరే చదవండి అమ్మ. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో క్రయ విక్రయం చేయువారితో, నా మందిరం ప్రార్థన మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించను. ఇదేనా బ్రదర్? ఆయన అంటే అక్కడ ఒక ప్రశ్న అడుగుతారు వాళ్ళు, నీకు అధికారం ఎవరు ఇచ్చారు చేయడానికి? అది నాకు దొరకలేదు, బట్ పర్వాలేదండి. అయితే ఒక సువార్తలు ఏమంటుందంటే అంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు వారు అడిగేది ఏంటంటే 20:2 నీవు ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నావో, ఈ అధికారం నీకెవడు ఇచ్చినో మాతో చెప్పుమని ఆయన అడిగారు. ఎక్కడ 22వ అధ్యాయం 2వ వచనం, లూకా సువార్త 20. ఓకే. నువ్వు ఏ అధికారం వలన కార్యం చేయుచున్నావు అని చెప్పి వారు అడుగుతున్నారు. ఆయన దేవాలయాన్ని శుభ్రపరిచినప్పుడు, లేకపోతే దేవాలయాన్ని బోధిస్తున్నప్పుడు వారు ఈ విధంగా అడుగుతున్నారు. అయితే ఇక్కడ ముందు ఏమని చెప్పారు, ఆయన గాడిని ప్రవేశించినప్పుడు ఏంటి, ప్రభు పేరట వచ్చేవాడు శుద్ధింపబడును గాక అని చెప్పి బట్టలు పరిచి, ఆ చెట్టు కొమ్మలు పరిచి ఆయన ఆహ్వానించారు మంచిగా. కానీ ఎప్పుడైతే దేవాలయంలో ఈ విధంగా క్రయ విక్రయములు చేయవారిని లేదా వ్యాపారం చేయవారిని వారి యొక్క బళ్ళలను పడద్రోసి వారిని వెళ్ళగొట్టారు, కొరడ తీశారు, అప్పుడు వాళ్ళకి వస్తున్న ప్రశ్న ఏంటి, నీకు అధికారం ఎవరిచ్చారు? ఇక్కడ ఇది చేయడానికి నీకున్న అధికారం ఏంటి అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రజలైతే దావీదు పేరట ప్రభు పేరట వచ్చేవాడు శుద్ధింపబడును గాక అని చెప్పి చెట్టు కొమ్మల్ని ఈ యొక్క బట్టలను పరిచారు, వారే తర్వాత ఏం ప్రశ్నిస్తున్నారు, నీకు అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. అదే తర్వాత ఆయన సిలువ వేసిన సమయంలో మీరు చూసినా కూడా ఈయన సిలువ వేయండి అని చెప్పి అదే ప్రజలు కేకలు వేస్తారు. ఏ ప్రజలైతే ప్రభు పేరట వచ్చేవాడు శుద్ధింపబడును గాక అని అన్నారో అదే ప్రజలు తమ నోటితో ఏమని చెప్పారంటే ఈయన సిలువ వేయండి అని చెప్తారు. ఇంకొక దగ్గర నీకు అధికారం ఎవరిచ్చారని అడుగుతారు. ఈ విధంగా చూస్తే అంటే వీరికి దేవుని రాజ్యం నిజంగా కావాలి అనే ఒక మనసు ఉందా, లేదా ఒక నోటితో ప్రభు పేరట వచ్చి శుద్ధింపబడును గాక, లేదా క్రియలలో ప్రభువా నీకు బట్టలు పరుస్తున్నాం, లేకపోతే నీకు ఈ యొక్క చెట్టు కొమ్మలు పరుస్తున్నాం, నేను ఎంతగా ఘనంగా ఆహ్వానిస్తున్నాం, నీకోసం ఇన్ని కేకలు పెడుతున్నాం అని చెప్పి ఒక క్రియలలో చూపించారు. కానీ నిజంగా వారి మనసులో ఒక మార్పు అనేది లేదు. మనసులో మార్పు లేదు కాబట్టి వారి తర్వాత ఆ క్రయ విక్రయములు చేయవారిని దేవాలయం నుంచి ఎప్పుడైతే వెళ్ళగొట్టారో, ఎవరు అడ్డుకోలేదు, ఎవరు ఆయన ఏం అనలేదు, నీకు అధికారం ఎవరు ఇచ్చారు ఇదన్నా చేయడానికి అని చెప్పి ఎవరు ఏం అనలేదు. అదే సమయంలో సిలువ వేయండి అని చెప్పి ఎవరు ఏం అనలేదు. కానీ ఎప్పుడైతే వారి యొక్క రాజ్యాన్ని ఆయన ముట్టాడు, వారిలో ఉన్న స్వయాన్ని, వారి యొక్క వ్యాపారాన్ని ఆయన దానిని టచ్ చేశాడో, అప్పుడు వెంటనే వాళ్ళకి ఏం వచ్చిన ప్రశ్న, నీకు అధికారం ఎవరు ఇచ్చారు? లేకపోతే వారు కేకలు వేశారు ఈయన సిలువ వేయండి అని చెప్పి. అంటే వారి క్రియలలో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది, లేదా నోటి మాటలు ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది, కానీ మనసులో నిజంగా ఒక మార్పు లేదు. నిజంగా వారు దేవుని రాజ్యాన్ని కోరుతున్నారా అంటే వాస్తవానికి వారు కోరుకోవడం లేదు. ఒకవేళ నిజంగా కోరినట్లయితే ప్రభు ఆ వ్యాపారాన్ని తొలగిస్తున్నప్పుడు, ఆ బలాన్ని త్రోసిపుచ్చినప్పుడు, ఆ క్రయ విక్రయములను వారిని వెళ్ళగొట్టినప్పుడు వారు దాన్ని స్వీకరించేవారు. ప్రభు వస్తున్నాడు, మంచిది, మా దేవాన్ని శుభ్రపరచబడుతుంది, ఇక్కడ దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అని చెప్పి వారు సంతోషించాలి. కానీ అలా చేయలేదు. కానీ వారు వ్యతిరేకంగా ఏం చేశారంటే నీకు అధికారం ఎవరు ఇచ్చారని చెప్పి తిరిగి ప్రభుని ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక మనసులో మార్పు అనేది అక్కడ రాలేదు. కానీ అదే లెక్కలో ప్రభు ఏ విధంగా దేవాలయంలో ఉన్న వ్యాపారాన్ని చూసినప్పుడు ప్రభు తట్టుకోలేకపోయాడు, ప్రభు వచ్చి అక్కడ బల్లాన్ని త్రోసివేశాడు, క్రయ విక్రయములు చేయవారని ఆయన వెళ్ళగొట్టాడు, అదే లెక్కలో ఈ రోజు మన హృదయంలో చెడు ఉంటే, మన హృదయంలో మన స్వయం ఉంటే, మన హృదయంలో సాతాను యొక్క స్వభావం ఉంటే ఆయన వెలగొట్టడానికి ఆయన వస్తాడా? రావడం ఆయన ఖచ్చితంగా వస్తాడు. కానీ ఆయన మన హృదయాన్ని ముడుతున్నప్పుడు, మన యొక్క సొంత రాజ్యాన్ని ఆయన ముడుతున్నప్పుడు దానిని అంగీకరించే మనసు ఉందా? ఒకవేళ మనకి సరైన మారు మనసు లేకపోతే
ఆయన మన హృదయాన్ని ముట్టుతున్నప్పుడు, మన సొంత చిత్తాన్ని ముట్టుతున్నప్పుడు, మన యొక్క సొంత రాజ్యాన్ని ఆయన తాకుతున్నప్పుడు మనం కూడా ఇదే రకంగా స్పందిస్తాం. నీకు అధికారం ఎవరిచ్చారు? లేకపోతే ఈ ప్రభు మాకొద్దు, ఈ ప్రభుని సిలువ చేయండి అని చెప్పి మనం కూడా నోటితో అనకపోయినా కూడా మనసులో అదే అనుకుంటాం. ఒకవేళ ప్రభు ఏ విధంగా నాలోకి వచ్చినా కూడా నేను స్వీకరించాలంటే నా మనసులో ముందు ఒక మార్పు రావాలి. ప్రభువా, నన్ను తాకినా పర్వాలేదు, నా గుండె పగిలిపోయినా పర్వాలేదు, కానీ నీ రాజ్యం నాలో స్థాపించబడాలి. ఒక రాజ్యం పోయి ఇంకొక రాజ్యం వస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక యుద్ధం అనేది జరుగుతుంది. కానీ ఆ లెక్కలో చూస్తే ప్రభు మన హృదయాన్ని ముట్టుతున్నప్పుడు, మన హృదయం తాకుతున్నప్పుడు కొద్దిగా దెబ్బలు తగులుతాయి, మనకి కొద్దిగా గుండె పగిలిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ ప్రాసెస్ లో వెళ్తున్నప్పుడు చివరికి దేవుని రాజ్యం మనలో స్థాపించబడుతుంది. సో నిజంగా ఆ దేవుని రాజ్యం నేను కోరుకోవాలి అంటే నా మనసులో ఒక మార్పు రావాలి. ప్రభు, ఎంతగా దుఃఖం నాలో పుట్టినా కూడా, ఎంతగా నాకు దెబ్బలు తగులుతున్నా కూడా ఇదంతా నా మేలు కొరకే జరుగుతుంది. నా రాజ్యం తొలగించి నీ రాజ్యం స్థాపించబడాలని చెప్పి నువ్వు యుద్ధం చేస్తున్నావు. కాబట్టి నీ రాజ్యం స్థాపించబడాలంటే నా మనసులోనే ఒక మార్పు రావాలి. అదే మారు మనస్సు అంటే. నా రాజ్యం తొలగిపోవాలి, దేవుని యొక్క రాజ్యం నాలో స్థాపించబడాలి. దీని కొరకే మారు మనస్సు పొందాలి. దీని కొరకే నా మనసు యొక్క దిక్కు మారాలి. నా మనసు ఇప్పుడు మొదట ఏముంది, నా రాజ్యం వైపు ఉంది, కానీ ఇప్పుడు దేవుని రాజ్యం వైపు మళ్ళాలి. అంటే ఇంతవరకు నా రాజ్యం సంబంధించింది, నేను ఏదైతే కోరుకున్నానో అదే చేశాను, నాకు ఏదైతే కావాలో అదే నేను చేస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రభువా, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నేను అది చేయాలనుకుంటున్నాను. నువ్వు ఏదైతే నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నేను చేయాలనుకుంటున్నాను. లేకపోతే నాలో ఉన్న ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన ఆదాన్ని నువ్వు తొలగించడానికి నువ్వు యుద్ధం చేయి ప్రభువా. నాకు నా రాజ్యం వద్దు, నాకు నీ రాజ్యం కావాలని చెప్పి నిజంగా మారు మనసు కలిగిన వ్యక్తే ఆ మాట చెప్పగలడు, ఆ విధంగా ప్రార్థన చేయగలడు. మనం ఆలోచిద్దాము, మన మనసులో మార్పు వచ్చిందా? దేని కొరకు మారు మనసు పొందాలి అంటే దేవుని రాజ్యం కొరకే మారు మనసు పొందాలి. మన మనసులో మార్పు వచ్చిందా? ఇంకా నా మనసు ఉందా? ఇజ్రాయెల్ ప్రజలు మనం అనేకసార్లు చెప్పుకున్నట్టుగా అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగినట్టుగా ఉంది. కానీ 40 సంవత్సరాలు వారు దేని మీద మనసు పెట్టి ముందుకెళ్లారు? వాళ్ళు వారి మనస్సు దేవుడు వాగ్దానం చేసిన ఆ కనాన దేశం మీద లేదు. దేవుడు ఏదైతే వారికి పాలు తేనెలు ప్రవహించే కనాన దేశాన్ని ఇస్తానని చెప్పాడో దాని మీద మనసు లేదు. కానీ ఏదైతే విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు ఉందో దాని మీద వారు మనసు ఉంచారు. అంటే వారి యొక్క ప్లేస్ మారింది. అంటే వారి ముందు ఐగుప్తుని ఉండేవారు, ఇప్పుడు అరణ్యంకి వచ్చారు, కనానికి వెళ్ళబోతున్నారు. స్థలం మారుతుంది కానీ మనసులో అదే ఉంది. మనసులో ఏముందంటే ఐగుప్తే ఉంది, ఐగుప్తు మీద మనసు ఉంది. కానీ దీనిని మారు మనసు అంటారు. స్థలం మారితే మారు మనసు కాదు, ఏ స్థలంలో ఉన్నామని కాదు, మనసులో మార్పు వచ్చిందా? నా మనసు ఎక్కడ ఉంది? నేను ఆఫీస్లో ఉన్నానా, లేకపోతే ఇంట్లో ఉన్నానా, లేకపోతే ఇంకెక్కడో బయట ఉన్నానా అని కాదు. నా మనసు ఎక్కడ ఉంది, అది ఎటువైపు చూస్తుంది, అది మనం ఆలోచించుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలు 70 సంవత్సరాలు బబులోనికి వారు కొనిపోబడ్డారు. వారి యొక్క పాపం విస్తరించడం చేత దేవుడు వారికి నెబుకద్నెజర్ రాజుకి అప్పగించాడు. అయితే వారు బబులోనికి కొనిపోబడి అక్కడ 70 సంవత్సరాలు వారు ఉన్నారు బానిసలుగా. అయితే ఈ 70 సంవత్సరాలు మనకు తెలిసిందే, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు ఎటువంటి మనసుతో అక్కడ జీవించారు. వారు బబులోన్లో ఉన్నప్పటికీ కూడా, ఒక మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా వారు ఎటువంటి మనసుతో జీవించారని చెప్పి మనము కొద్దిసేపు ధ్యానిద్దాం. దానియేలు గ్రంథానికి వద్దాం.
దానియేలు గ్రంథం 2వ అధ్యాయము దాని యొక్క 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే నెబుకద్నెజర్ కాలంలో రాజుకి ఒక కళ వస్తుంది. మీకు అందరూ తెలిసింది ఆ విషయం. అయితే ఆ కళ ఎవరైతే దానిని చెప్పి దానిని వివరిస్తారో వారికి బహుమానాన్ని నెబుకద్నెజర్ రాజు వాగ్దానం చేస్తాడు. అయితే దానియేలు తర్వాత దేవుని కనిపెట్టి అది నెబుకద్నెజర్ చెప్పినప్పుడు అప్పుడు నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తాడంటే దానియేలుని బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమిస్తాడు. అంటే చీఫ్ ఆఫ్ గవర్నర్స్ అందరికి పైగా ఒక చీఫ్. అంటే జ్ఞానులందరిలో ఆయన ప్రధాని అంట. అంటే జ్ఞానులందరికి పైగా ఆయన ఉన్నాడు. గవర్నర్స్ అందరి పైన ఎవరు ఉన్నారంటే ఇప్పుడు దానియేలు ఉన్నాడు. అంటే నెబుకద్నెజర్ కాలం చెప్తున్నాడు. నెబుకద్నెజర్ కాలంలో దానియేలు యొక్క స్థానం ఏంటి అంటే జ్ఞానులందరి పైన ఒక ప్రధాని. ఇప్పుడు మనం ఇంకొక రాజు దగ్గరికి వద్దాం. 5వ అధ్యాయము, అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం దాని యొక్క 28వ వచనం. బెల్షస్సారు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుటలో నతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుగు బెల్షస్సారు హతుడాయెను. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే బెల్షస్సర్ ఆజ్ఞ ఇచ్చినప్పుడు, అంటే బెల్షస్సర్ అంటే రాజు మారాడు. ముందు నెబుకద్నెజర్ రాజు కాలం అనేం చెప్పుకున్నాం. జ్ఞానులందరిలో ప్రధాని అంటే చీఫ్ ఆఫ్ గవర్నర్స్. కానీ ఇప్పుడు అతడు ఏంటి, ఇప్పుడు బెల్షస్సర్ రాజు అంటే రాజు మారాడు. రాజ్యం అదే ఉంది, బబులోను రాజ్యం ఉంది, రాజు మారాడు. ముందు నెబుకద్నెజర్ రాజు, ఇప్పుడు బెల్షస్సర్ రాజు. బెల్షస్సర్ ఏమని ప్రకటిస్తున్నాడంటే అతనికి ఊదారంగ వస్త్రం ధరించి, ఎవరికి దానియేలుకి ఊదారంగం ధరించి మెడకు బంగారపు హారం వేసి ప్రభుత్వంలో అతడు 3వ అధికారిగా చాటించాడంట. అంటే ఇంకొద్దిగా పైకి వెళ్ళాడు దానియేలు. ముందు జ్ఞానులందరిలో ప్రధానిగా ఉన్నాడు, ఇప్పుడు ఇంకొక 3వ అధికారిగా. అంటే మొత్తం బబులోను సంస్థానం అంతట్లో 3వ స్థానం ఎవరిది అంటే దానియేలుది. మొదటి స్థానం రాజుది, 2వ స్థానం వేరే వ్యక్తిది, 3వ స్థానం అంటే 3వ అధికారి, 3వ స్థానం ఎవరిదంటే దాని జ్ఞానులందరిలో ప్రధాని, ఇక్కడ 3వ అధికారి. ఇప్పుడు ఇంకొక రాజు దగ్గరికి వద్దాం. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము దాని యొక్క మొదటి 2 వాక్యాలు. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు రాజ్యం మారింది. ముందు బబులోను రాజ్యం ఉంది. బబులోను రాజ్యంలో నెబుకద్నెజర్ రాజు కాలం కాలంలో దానియేలు ఉంటూ ఉండగా రాజులు మారుతున్నారు, రాజ్యం కూడా మారింది.
కానీ దానియేలుకు ఉన్న పదవులు చూస్తే, దానియేలుకు ఉన్న స్థానాలు చూస్తే వాటికి ఏమీ తక్కువ లేదు, ఏమీ కొదువ లేదు. ఒక ఉన్నతమైన స్థానంలో దానియేలు ఉంటూ ఉన్నాడు. రాజు దానియేలు యొక్క స్థానంలో మార్పు లేదు. ఏమని ప్రార్థిస్తున్నాడు దేవునికి, ఆ ప్రార్థన ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం దాని యొక్క 2వ వాక్యం చదువు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. చదవాలి. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఇక్కడ మనం చూస్తే సరిపోతుంది. మనం చెప్పుకున్నట్టుగా రాజులు మారుతున్నా, రాజ్యాలు మారుతున్నా సరే దానియేలు యొక్క స్థానంలో కొద్దివేమీ లేదు. అతను ఒక ఉన్నత స్థానంలో ఉంటున్నాడు. కానీ ఇప్పుడు దానియేలు ఏం ప్రార్థిస్తున్నాడంటే, దేవుడు ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన సెలవిచ్చాడు. ఏంటి అంటే 70 సంవత్సరాలు బబులోను యొక్క రాజ్యం కిందటి మీరు బానిసలుగా వెళ్ళిపోతారు. అయితే 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని నేను తిరిగి నా దేశానికి తీసుకొస్తానని చెప్పి దేవుడు ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడు. దానిని దానియేలు గ్రంథాల ద్వారా గ్రహించాడు. ప్రభువా, ఇర్మియా యొక్క గ్రంథం ద్వారా నేను గ్రహించి ఉన్నాను. ఏంటి గ్రహించానంటే, నీవు వాగ్దానం చేసిన 70 సంవత్సరాలు పూర్తయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే నువ్వు వాగ్దానం చేసావో, తిరిగి మమ్మల్ని మా దేశానికి మళ్ళీ తీసుకొని వస్తానని చెప్పి నువ్వు ఇర్మియా ద్వారా వాగ్దానం చేసావో, ఆ వాగ్దానం కోసం ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. అతను గోనెపట్టు కట్టుకున్నాడు, తలపైన ధూళి వేసుకున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఏదో దేనికోసం అంటే, తిరిగి బబులోన్ నుంచి తమ దేశానికి దేవుని యొక్క ప్రజలు మళ్ళీ తమ దేశానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, 70 సంవత్సరాలు అయిపోగానే మిమ్మల్ని నా దేశానికి మళ్ళీ తీసుకొస్తానని చెప్పి దేవుడు ముందే ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పాడు. అయితే దానిని నెరవేర్చడానికి ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు, అతను ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ధూళి పోసుకుంటున్నాడు, గోనెపట్ట కట్టుకుంటున్నాడు. ఏమంటే దేనికి చేస్తున్నాడంటే, బబులోన్ నుంచి తమ దేశానికి మళ్ళీ వెళ్ళిపోవాలి తమ ప్రజలు. దీనికోసం దానియేలు తన పక్షంగా, ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఒక నామకార్థ యూదుడు వింటే ఏమంటాడు అంటే, దానియేలు నీకేమన్నా పిచ్చి పట్టినా అని అడుగుతాడు. ఎందుకు అంటే, రాజులు మారుతున్నా, రాజ్యాలు మారుతున్నా నీకున్న స్థానం తక్కువేమీ కాదు. ఏ రాజ్యం వచ్చినా, ఏ రాజు వచ్చినా కూడా నీకున్న స్థానం మాత్రం తక్కువగా లేదు. అది ఉన్నతమైన స్థానంలో నియమించబడుతున్నాం. కానీ మన దేశానికి మనం వెళ్ళిపోతే నీ స్థానం ఏంటి? ఇక్కడ ఉన్న స్థానం మన దేశంలో నీకుంటుందా? ఇక్కడ రాజు భోజనం చేస్తున్నాం, రాజు యొక్క బల్ల మీద కూర్చొని తింటున్నాం, రాజు యొక్క నివాస స్థలంలో ఉంటున్నాం, రాజుకున్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, రాజుకున్న సౌకర్యాలు నీకు కూడా ఇవ్వబడుతున్నాయి. రాజు భోజనం నువ్వు చేస్తున్నావు, రాజు యొక్క నివాస స్థలంలో, రాజు ఇచ్చిన ఇల్లులో నువ్వు ఉంటున్నావు. ఒక సామాన్య ప్రజల్లా నువ్వు లేవు. నీకున్న స్థలం, నీకున్న స్థానం వేరు, నీకున్న పొజిషన్ వేరు బబులోన్లో. కానీ అదే మన దేశం వెళ్ళిపోతే నీకున్న స్థానం ఏంటి? మన దేశంలో నువ్వెవరు? మన దేశం వెళ్ళిపోతే నువ్వెవరో కూడా తెలుస్తుంది మిగతా వాళ్ళకి. దానియేలు బబులోనికి రానంత వరకు దానియేలు ఎవరో కూడా తెలియదు ఎవరికి. బబులోనికి వచ్చిన తర్వాత దానియేలు ఎవరో తెలిసింది అందరికి. ఈరోజు మనకు కూడా బబులోనికి ప్రజలు రావడం బట్టే దానియేలు తెలిసింది. తన దేశంలో ఉన్నప్పుడు ఎవరికి తెలియలేదు దానియేలు ఎవరనేది. కానీ ఇప్పుడు దానియేలు ప్రార్థన ఏంటంటే, ప్రభువా, మా దేశానికి మమ్మల్ని తీసుకుపో. నువ్వు వాగ్దానం చేసిన 70 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి, కానీ ఇప్పుడు మా దేశానికి మమ్మల్ని తీసుకోమని చెప్పి దానియేలు ప్రార్థిస్తున్నాడు. అతనికి తెలుసు, తన దేశానికి వెళ్తే
తన స్థానం పోతుంది, తన యొక్క అధికారం పోతుంది, ఇవన్నీ పోతాయి. ఒక సామాన్యుడిగానే తను తన దేశంలో బ్రతకాలి. ఒక సామాన్య వ్యక్తిగా అందరిలో ఒకడిగా తను బతకాలి. కానీ అదే బబులోనులో ఉంటే తనకు ఒక మంచి స్థానం, ఒక ఉన్నతమైన ఇల్లు, ఒక ఉన్నతమైన భోజనం, ఇవన్నీ ఉంటాయి. కానీ తన దేశంలో తనకి ఇవేమీ ఉండవు. తనకు సామాన్యుడిగా జీవించాలి. తను ఎవరో కూడా ఎవరికి తెలియదు. తన అడ్రస్ ఏంటి ఏమి తెలియదు. అంటే దాని అర్థం ఈ 70 సంవత్సరాలు కూడా బబులోనులో ఉన్నంత కాలం దానియేలు యొక్క మనసు బబులోను మీద లేదు, తన యొక్క స్థానం మీద లేదు, తన యొక్క పదవి మీద లేదు. దానియేలు యొక్క మనసు ఎక్కడ ఉంది అంటే తన దేశం మీద ఉంది. అనగా దేవుడు ఉండే స్థలం, మందిరం ఉండే స్థలం, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో మళ్ళీ మిమ్మల్ని 70 సంవత్సరాల తర్వాత నేను తీసుకొస్తానని చెప్పి ఆ దేశం మీద తన మనసు ఉంది. ఇంతగా హెచ్చించబడినప్పటికి కూడా తన మనసు మాత్రం తన దేశం మీద, తన దేవుని మీద మాత్రమే తను పెట్టుకున్నాడు. ప్రభువా, మా దేశానికి మేము ఇప్పుడు వెళ్తాం, మా దేశానికి మమ్మల్ని తీసుకుపో, నువ్వు వాగ్దానం చేసిన 70 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి ప్రభువా అని చెప్పి దానియేలు ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు 70 సంవత్సరాలు పూర్తి అయిపోయా అని చెప్పి దానియేలు కనిపెడుతూ ఉన్నాడు. సరిగ్గా 70 సంవత్సరాలు ముగిసిపోగానే దానియేలు ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రభువా, నువ్వు వాగ్దానం చేసినట్టుగా, ఇర్మియా ప్రవక్త ద్వారా వాగ్దానం చేసినట్టుగా నేను గ్రంథం ద్వారా గ్రహించాను. కాబట్టి ఈ రోజు ఉపవాసం అండి, గోనె పట్ట కట్టుకొని, ధూళి పూసుకొని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే నా దేశానికి నేను వెళ్ళిపోవాలి, మా దేశానికి మమ్మల్ని తీసుకుపో, నీ ప్రజలను తీసుకుపో, నీ వాగ్దానం చేసినట్టుగా మేము ఎక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోవాలని చెప్పి దానియేలు దేవుని సన్నిధిలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎక్కడ ఉన్నామని కాదు, బబులోనులో ఉన్నామా లేకపోతే యోధ దేశంలో ఉన్నామని కాదు, కానీ మన మనసు ఎక్కడ ఉంది. ఈ 70 సంవత్సరాలు కూడా దానియేలు తన దేశం మీద మనసు పెట్టే తను జీవించాడు. ఈరోజు మన మనసు ఎక్కడ ఉంది? అయితే మన దేశం, మన మనసు మన దేశం మీద ఉందా లేకపోతే ఈ దేశం మీద ఉందా? దానియేలు బబులోనులో నివసిస్తున్నంత కాలం ఎలా జీవించాడు అంటే ఒక యాత్రికుడిగా జీవించాడు, లేదా ఒక పరదేశిగా జీవించాడు. అంటే నేను ఉంటున్న దేశం నా దేశం కాదు. అది తనకు తెలుసు. నేను ఇంతగా హెచ్చించబడినా కూడా, ఇంతగా ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళినప్పటికీ కూడా నేను ఉంటున్న దేశం నా దేశం కాదు, నా దేశం వేరేగా ఉంది, నా దేశం యోధా దేశం, ఆ దేశానికి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి దానిని కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అదే లెక్కలో ఈరోజు మన మనసు ఎక్కడ ఉంది? మన దేశం, ఇప్పుడు ఉంటున్న మన దేశం నిజంగా మన దేశమా? అది చూద్దాం సార్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. దాని యొక్క 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చాలండి. మన పౌరస్థితి ఎక్కడ ఉంది అంటే మన సిటిజన్షిప్, మన దేశం ఎక్కడ ఉంది? మన దేశం ఏంటి అంటే మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అంటున్నాడు. అంటే ఇక్కడ కాదు, ఈ భారతదేశంలో కాదు, ఈ భూమి మీద కాదు. మన పౌరస్థితి ఇక్కడ లేదు. నా ఆధార్ కార్డు ఇక్కడే ఉండొచ్చు, కానీ నా పౌరస్థితి వాస్తవానికి ఎక్కడ ఉంది? దేవుని దృష్టిలో, నా విశ్వాస ప్రకారంగా నా పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. అంటే నా దేశం ఇది కాదు. నేను ఏ దేశంలో ఉంటున్నానో ఇది నా దేశం కాదు. నా దేశం పైన ఉంది, నా దేశం పరలోకంలో ఉంది. అయితే నేను జీవిస్తున్నప్పుడు నేను ఈ 70 సంవత్సరాలు, కీర్తన 90 ప్రకారం మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరములు. దేవుని ప్రజలు బబులోనులో ఉన్నది కూడా 70 సంవత్సరములే. ఈ 70 సంవత్సరాలు నేను ఏ మనసుతో బతుకుతున్నాను? దేని మీద మనసు పెట్టని బతుకుతున్నాను? నా మనసు యొక్క గురి మారిందా? నా మనసు దేని మీద ఉంది? ఈ భారతదేశం మీద ఉందా లేకపోతే నా దేశమైన పరలోకంలో ఉందా? ఎక్కడ నా గురి ఉంది? దానిలో అంతగా హెచ్చించబడినప్పటికీ కూడా తన మనసు మాత్రం తన దేశం మీద ఉంది. 70 సంవత్సరాలు ముగిసిపోగానే తన ప్రార్థన కూర్చునిపోయాడు. కానీ మన మనసు ఎక్కడ ఉంది? ఈరోజు నేనుంటున్న ఈ దేశం మీద ఉందా లేకపోతే పరలోకంలో నేను ఉండబోతున్న నా దేశంలో ఉందా? నా మనసు ఎక్కడ ఉంది?
నా మనసు యొక్క గురి మారిందా, నా మనసు యొక్క దిక్కు మారిందా? మొట్టమొదటి చెప్తున్నప్పటిగా మారు మనసు అంటే మనసులోని ఒక మార్పు. నేను ఎక్కడ ఉన్నానని కాదు, ఏ దేశంలో ఉన్నానని కాదు, కానీ నా మనసు ఎక్కడ ఉంది. ఇంకొక మాట చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం దాని యొక్క 5వ వాక్యం చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. తర్వాత ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని చాలండి. ఇక్కడ మనం చూస్తే ఏ మనసు మనం కలిగి ఉండాలి, ఏ మనసు మనలో ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సే సమాధానమును జీవమునై ఉన్నది. ఒక ఆత్మ మీద మనసు, నా శరీరం మీద మనసు కాదు, కానీ నా మనసు ఎక్కడ ఉండాలి అంటే నా ఆత్మ మీద ఉండాలి. అట్టి వారికి సమాధానము జీవము కలుగుతుంది. నా మనసు ముందు నా శరీరం మీద ఉంది. శరీరం అంటే శరీరం యొక్క అవసరతల గురించి మాట్లాడలేదు, కానీ శరీరం యొక్క కోరికల గురించి మాట్లాడుతున్నాను. శరీరానికి ఏదైతే అవసరం ఉందో అది సమకూర్చుకోవాలి, దాన్ని వద్దని చెప్పట్లే. కానీ శరీరం యొక్క కోరికలు ఉన్నాయి. నేను అలా చెయ్యాలి, లేకపోతే ఇలా చెయ్యాలి, నా గోల్ ఇది, లేకపోతే ఇంకేదో చూడాలి, ఇంకేదేదో తినాలి అని శరీర సంబంధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, అవసరం అంటే మనకి అవసరమైనది, కానీ కోరికలు అంటే అది అవసరం కాదు, కానీ నా శరీర సంబంధమైన మనసు అది. నా శరీర సంబంధమైన మనసులో నుంచి వస్తున్నాయి కోరికలు. నా మనసు ఎక్కడ ఉంది? శరీరం పైన ఉందా, ఆత్మ మీద ఉందా? మనసు యొక్క దిక్కు మారిందా, లేదా ఇప్పటికీ శరీరం మీద ఉందా? శరీరం ఏదైతే కోరుకుంటుందో దానిని నేను నెరవేరుస్తున్నానా, లేకపోతే ఆత్మ సంబంధమైన పనులు నేను చేస్తున్నానా? ఆత్మ సంబంధమైన కోరికలు నాకు ఉన్నాయా? నా ఆత్మ కావాల్సిన ప్రార్థన నాకు కావాలి, నా ఆత్మ కావాల్సిన వాక్యం నాకు కావాలి, నా ఆత్మ కావాల్సిన దేవుని సన్నిధి నాకు కావాలి అని చెప్పి ఈ లెక్కలో నా మనసు కోరుకుంటుందా, లేకపోతే నా మనసు ఏమి కోరుకుంటుంది? అది చూడాలి, లేకపోతే ఇది చూడాలి, ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, ఆడంబరంగా ఉండాలి, లేకపోతే ఇంకేదో ఒక స్థలం చూడాలి ఈ లోకంలో అని చెప్పి ఒక శరీర సంబంధమైన మనసుతో మనం ఉన్నామా, లేకపోతే ఆత్మ సంబంధమైన మనసుతో ఉన్నామా? నేను ఎక్కడ ఉన్నానని కాదు, ఏం చేస్తున్నానని కాదు, నేను చేస్తున్న ఉద్యోగం ఒక శరీర సంబంధమైన పని, కానీ నా మనసు ఎక్కడ ఉంది? నా ఆత్మ మీద ఉందా? నా గురి ఎక్కడ ఉంది? లేకపోతే నా శరీరం మీద ఉందా? ఆత్మానుసారులు శరీరానుసారులు దేవుని సంతోషపరచనేరు అంటే దేవుడు వారికి విరోధిగా ఉన్నాడు, వారు దేవునికి సంతోషపరచలేరు. కానీ ఎవరైతే ఆత్మ మీద మనసు ఉంచుతారో వారు దేవుని సంతోషపరుస్తారు. ఈరోజు పరిశీలిద్దాం, నా మనసు యొక్క గురి మారిందా, నా శరీరం నుండి ఆత్మకు వెళ్ళిందా, లేదా ఇంకా ఇప్పటికీ శరీరం మీద ఉందా అని మనం ధ్యానిద్దాం. ఏదైతే 3 విషయాలు మనం ఈరోజు విన్నాం, ఆ 3 విషయాలను బట్టి కొద్దిగా మనం పరిశీలించుకుందాం. మనలో నిజమైన మారు మనసు ఉందా? ఏదైతే మనం చెప్పుకున్నామో, దేవుని రాజ్యం కొరకు నేను మారు మనసు పొందాలి, ప్రభా నా రాజ్యం వద్దు ప్రభా, నాకు నీ రాజ్యం కావాలి అని మనసులో ఒక మార్పు వచ్చిందా? నేను ఏ రాజ్యాన్ని కోరుకుంటున్నాను? నా రాజ్యాన్ని కోరుకుంటున్నాను, నీ రాజ్యం కోరుకుంటున్నాను? కొద్దిసేపు మనం ప్రార్థిద్దాం, కళ్ళు మూసి ప్రార్థనలో మనం పరిశీలిద్దాం. ఏంటి నా పరిస్థితి, నా మనసు పరిస్థితి ఏంటి? బయట పరిస్థితి ఏం ఆలోచించొద్దు. నేను బయట ఎలా ఉన్నాను, బయట ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, ఇవేమీ పట్టించుకోవద్దు. మనసులో నేను ఎలా ఉన్నాను, నా మనసు పరిస్థితి ఏంటి, నేను ఏం కోరుకుంటున్నాను మనసులో వాస్తవానికి, బయట ఎలా ఉన్నాను అని చెప్పి ఆ తర్వాత. కానీ మొట్టమొదటిగా నా మనసులో ఒక మార్పు రావాలి, అదే మారు మనసు. క్రియలలో మార్పు కాదు, కానీ ఒక మనసులోనే మార్పు. ఏంటి మారు మనస్సు? ప్రభు నా రాజ్యం నాకు వద్దు, నాకు నీ రాజ్యం కావాలి, నా రాజ్యం కూలిపోను గాక, నీ రాజ్యం స్థాపించబడను గాక. నువ్వు కరడగా వచ్చి క్రయ విక్రమం చేయి వారిని వెళ్ళగొట్టినా కూడా, బల్లలు పడదోసినా కూడా, నాకు ఎంత గాయమైనా కూడా నాకు నీ రాజ్యమే కావాలి. ఎందుకంటే నువ్వు యుద్ధం చేస్తుంది, నాకు నువ్వు దెబ్బలు కొడుతుంది నీ రాజ్యం నాలో స్థాపించడానికి.
మారు మనసు పొందితే నీ రాజ్యం నాలో స్థాపించబడ్డానికి. కాబట్టి నువ్వు కరడతో వచ్చినా కూడా నేను అంగీకరిస్తాను ప్రభు అని చెప్పి ఎంతమంది చెప్పగలరు? గాడి మీద వచ్చిన ప్రభువుని అందరూ అంగీకరించారు. హోసానా హోసానా అని చెప్పి ప్రభు పేరట వచ్చి వాడు శుద్ధింపబడును గాక అని చెప్పి తమ బట్టల్ని యొక్క చెట్టు కొమ్మని పరిచారు. కానీ ఎంతమంది ఆయన దేవాలయానికి వచ్చి అక్కడ బలాలు పడదోసినప్పుడు ఆయన అంగీకరించారు? ఆయన అధికారాన్ని మనం ప్రశ్నించే వారికి ఉన్నామా, లేకపోతే స్వీకరించే వారికి ఉన్నామా? మన మనసు ఏం కోరుకుంటుంది? ప్రభు నాకు నీ రాజ్యం కావాలి ప్రభు, నా రాజ్యం నాకు కొద్ది ప్రభు, నా రాజ్యంలో నాకు సమాధానం లేదు, నా రాజ్యంలో నాకు శాంతి లేదు, కానీ నీ రాజ్యము సమాధానం ఉంది. నా మనసు ఎక్కడ ఉంది? బబులోను దేశమైన ఈ దేశం మీద ఉందా, లేకపోతే పరలోకంలో ఉన్న నా దేశం మీద ఉందా? దానియేలు 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆ 70 సంవత్సరాలు కూడా తన దేశం మీద తన మనసు పెట్టుకుని ఉన్నాడు. తను ఉంటున్న బబులోను దేశం మీద తన మనసుని అటాచ్ చేసుకోలేదు ఎప్పుడు కూడా. ఇంతగా హెచ్చించబడినప్పటికి కూడా తన యొక్క మనసు యోధా దేశమైన తన దేశం మీదే ఉంది. అదే లెక్కలో మన పౌరస్థితి ఈరోజు పరలోకంలోనే ఉంది. మన పౌరస్థితి ఈ భారతదేశంలో లేదు. మన విశ్వాసం అది కాదు. మన విశ్వాసం ఏంటంటే ప్రభువా నా దేశం ఇది కాదు, నేను ఉంటున్న దేశం ఒక పరాయి దేశం, ఒక పరదేశంగా నేను ఈ దేశంలో ఉంటున్నాను, ఒక యాత్రికుగా నేను దేశంలో ఉంటున్నాను. కానీ నా దేశం ఇది కాదు. వాస్తవానికి నా దేశం పరలోకంలో ఉన్నది, నా పౌరస్థితి అక్కడే ఉన్నది, నా సిటిజన్షిప్ అక్కడే ఉంది. వాస్తవానికి నేను మనసు అక్కడే పెడతాను ప్రభువా అని చెప్పి మనం మారు మనసు పొందాలి. మన మనసుని తిప్పబడాలి. శరీరం మీద నుంచి ఆత్మ వైపు నా మనసు తిప్పబడాలి. ప్రభా ఇన్ని రోజులు నా శరీరం ఏదైతే కోరుకుంటుందో అదే నేను నెరవేర్చాను. ఏదైతే నా శరీరం అలా చేయాలి, ఇలా చూడాలి, అది చేయాలి, ఇది అనుభవించాలి అని చెప్పి కోరిందో నేను దాన్ని నేను చేశాను. నా శరీరం యొక్క అవసరానికి మించి నేను ముందుకు వెళ్ళాను. కానీ ఈ రోజు మారు మనసు పొందుతాను ప్రభా, నా ఆత్మకు దృష్టి పెడతాను. నా ఆత్మ కావాల్సిన జీవాహారం నాకు కావాలి, నా ఆత్మ కావాల్సిన ప్రార్థన నాకు కావాలి, నా ఆత్మ కావాల్సిన దేవుని సన్నిధి నాకు కావాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభు అని చెప్పి ఒక మనసులోని ఒక మార్పు రావాలి. ఈ మార్పు కొరకు మనలో ఒక యుద్ధమే జరగాలి. ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు, కానీ ఒక యుద్ధం జరగాలి. కానీ మొట్టమొదటిగా మనసులో మార్పు వస్తే ఇవన్నీ జరుగుతాయి. దేవుని రాజ్యం సమీపించున్నది కాబట్టి మారు మనసు పొందరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ఈ రాత్రి కాలంలో మారు మనసు పొందుదాం. మనం మనసు యొక్క గురిని మార్చుకుందాం. క్రాంతి బ్రదర్కి సమయాన్ని అప్పగిస్తాం. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించి, వాక్యం ద్వారా ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించి. స్తోత్రము 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 దేవా, నీకు వందనాలు ప్రభువా. మహోన్నతుడ మహాగణుడ, నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము ప్రభు. ఇంతవరకు దేవా నాయన నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడినటువంటి ప్రభా మాటలను బట్టి దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము ప్రభు. ఇదిగో దేవా నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము ప్రభా. ఇదిగో దేవుని యొక్క రాజ్యముల గురించి ప్రభా మీరు మాట్లాడిన దేవా నీకు వందనాలు. మారు మనసు నిమిత్తము తండ్రి నువ్వు మాట్లాడినందుకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము ప్రభా. నీకు స్తోత్రములు దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా ప్రభు నీకు స్తోత్రం. ఇశ్రాయేలులో దేవా మరి తండ్రి ఇదిగో ప్రభా నీకు వందనాలు. భక్తికి నా ప్రభా వారిలో ఏ విధమైనటువంటి కొరత లేదని ప్రభా మీరు నాయన మాట్లాడినారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాము. కానీ ప్రభా నిజమైనటువంటి ప్రభా మారు మనసు విషయంలో దేవా ఇదిగో నాయన నీకు వందనాలు. వాళ్ళు ప్రభా నీకు స్తోత్రములు దేవా సరి అయినటువంటి ప్రభా ఇదిగో విధముగా నాయన నీకు వందనాలు లేరని ప్రభా నువ్వు మాట్లాడిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఇదిగో నాన్న ఇదిగో ప్రభా నీకు స్తోత్రములు దేవా. వింటున్నటువంటి ప్రభా మా అందరినీ కూడా ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరిలో నా దేవా నీకు స్తోత్రములు ప్రభా. నీ రాజ్యము లేదు నాయన, నీకు వందనాలు. మా రాజ్యముతో దేవా మా అధికారముతో ప్రభా మా పాలనతోనే ప్రభా నీకు స్తోత్రములు దేవా మేము ఉంటున్నట్లయితే ప్రభా ఇదిగో దేవా ఈ క్షణము తండ్రి మాలో నుంచి నా ప్రభా మా యొక్క రాజ్యమును తండ్రి నీకు స్తోత్రములు ప్రభా మీరు తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభా, నీకు స్తోత్రములయ్యా, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాము.
అయ్యా నీ రాజ్యమును ప్రభా మాలో స్థాపించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము ప్రభా. ఇదిగో దేవా దానియేలును ప్రభా మీరు జ్ఞాపకం చేసినందుకు దేవా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు. అవును తండ్రి నీకు వందనాలు ప్రభా. తన యొక్క నాయన అయ్యా నీకు స్తోత్రములు ప్రభు. నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. తన యొక్క అధికారమైనటువంటి స్థితిలో స్థానంలో ఉన్నప్పటికీ నా ప్రభా నీకు వందనములు అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. నీ కొరకు తండ్రి నీకు వందనాలు. కనిపెట్టుకున్నటువంటి ఒక జీవితాన్ని సంపూర్ణత కలిగినటువంటి ప్రభా నీకు వందనాలు. ఆ యొక్క జీవితాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసిన దేవా నీకు వందనములు స్తోత్రములు అయ్యా. ఇదిగో దేవా మేము కూడా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీ కొరకు దేవా నీలో నాయన స్తోత్రములయ్యా సంపూర్ణత కలిగి ఉండుటకు ప్రభా సహాయమును దయచేయండి దేవా నీకు వందనాలు. తన దేశముల కోసం ప్రభా నీకు స్తోత్రములయ్యా తను కనిపెట్టుకొని దేవా ఒక దీన ప్రార్థనను దేవా చేసిన విధానంగా ప్రభా అయ్యా మా యొక్క నా ప్రభా నీకు స్తోత్రములు దేవా మా జీవితాలలో కూడా ప్రభా అట్టి తండ్రి నీకు వందనాలు. దీనత్వం కలిగినటువంటి ప్రభా మనస్సును తండ్రి అయ్యా సంపూర్ణత కలిగినటువంటి మారు మనస్సును ప్రభా మాలో నాయన నువ్వే నా ప్రభా స్థాపించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు రాజా. ఇదిగో దేవా నీకు వందనాలు ప్రభా. మా యొక్క పౌరస్థితి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అవునయ్యా పరలోకమందు ఉన్నదని ప్రభా నువ్వు జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. స్తోత్రములు తండ్రి. ఈ యొక్క లోక అధికారము ప్రభా ఈ యొక్క లోక ఆశలు తండ్రి నీకు స్తోత్రం. అవి అశాశ్వతమైనది నా నీకు వందనాలు ప్రభా. ఇదిగో దేవా ఆ యొక్క పౌరస్థితి విషయంలో దేవా తండ్రి నీకు వందనాలు. మేమందరము కూడా ప్రభా ప్రయాసపడి దేవా నీకు వెతికి దేవా నీ యొక్క న్యాయాన్ని నీ యొక్క నీతిని ప్రభా అయ్యా నీకు స్తోత్రములయ్యా మేము స్థాపించుటకు కట్టుటకు ప్రభా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నాయన శరీరానుసారమైనటువంటి ప్రభా నీకు వందనాలు. మనస్సు మరణానికి దారి తీస్తుందని దేవా ఇదిగో నీ లేఖనాలు బయలుపరిచినాయి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. శరీరానుసారులు దేవానికి వందనాలు ప్రభా నిన్ను సంతోష పెట్టలేరని ప్రభా వాక్యం ద్వారా మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభా. స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అవునయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములయ్యా. ఆత్మీయ స్థితిని ప్రభా ప్రతి ఒక్కరి ఆత్మీయ స్థితిని తవానికి స్తోత్రములయ్యా మీరు దర్శించి జ్ఞాపకం చేసుకోండి. తవానికి వందనాలు. మీరు నాయన అయ్యా నీకు స్తోత్రములు దేవా ఒక్కొక్కరిలో తండ్రి నీ కార్యములు జరిగించండి. సంపూర్ణమైన విడుదలను సంపూర్ణమైన మారు మనస్సును దేవా మాలో స్థాపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. దేవుని రాజ్యము తండ్రి ఇక్కడ నాయన నీకు స్తోత్రములయ్యా ఎక్కడో లేదని ప్రభా అయ్యా మీరు మాట్లాడిన దేవుడవు సంఘంలో లేదు ఎక్కడా లేదు ప్రభా నీకు స్తోత్రములయ్యా అని మాట్లాడిన దేవుడవయ్యా నీకు వందనాలు. ఇదిగో ప్రభా మాలో ఉందని ప్రభా అయ్యా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును తండ్రి అట్టి రాజ్యంలో తండ్రి మీకు స్తోత్రములయ్యా మాలో నాయన మేము ప్రభా నిర్మించుకున్నటకు స్థాపించుకున్నటకు ప్రభా నీ కృపను దేవా నీ ఆత్మ నడిపింపును ప్రభా మాకు సహాయంలో దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు పేరు పేరు దర్శించండి. ఇది వాక్యమునకు ప్రభా అప్పచెప్పుకొని దేవానికి స్తోత్రములయ్యా. నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికేటటువంటి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. ఆత్మీయమైనటువంటి కన్నులను నా ప్రభా అయ్యా అందరికి తెరిపించి ముందుకు నడిపించమని ఆత్మీయతలో దవా స్తోత్రములు ప్రభా వాక్యములో తండ్రి బలపరచుమని దవానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దేవాందరిని జ్ఞాపకం చేసుకోమని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ కార్యాలకు తండ్రి అప్పచెప్పుకుంటూ ప్రభా నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇచ్చి నీ ప్రార్థనను దేవానికి వందనాలు నీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థన ఇంతటితో ముగించబడింది. మళ్ళీ రేపు 8 గంటల ప్రార్థన కలుద్దాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.